మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. నిన్నగాక మొన్న ఒక కోర్టు తీర్పు, ఒక ఆడపిల్ల పట్ల వచ్చినటువంటి కోర్టు తీర్పును హృదయం ఇవాళ కొన్ని సంఘటనలు చూస్తే హృదయం బండబారిపోతుందేమో అసలు ఇవాళ రేపట్లో ఈ ఆడపిల్లలకి విపరీతమైనటువంటి స్వేచ్ఛ వచ్చిందా, లేకపోతే వీళ్ళకి సమాజం పట్ల కానీ, కుటుంబాల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ ఏ విధమైనటువంటి బాధ్యత వీళ్ళు తీసుకోరా అని కొంతమందిని చూస్తే ఎంత బాధేస్తుంది అని అంటే, ఆ బాధ అనే కంటే కూడా కోపం వస్తుంది అని మాట్లాడితే కరెక్ట్ ఏమో. చూడండి, నిన్నగాక మొన్న ఒక తీర్పేమో ఒక ఆడపిల్ల అంత భయంకరంగా సెక్షువల్ అట్రాసిటీకి గురయ్యి అత్యాచారం చేయబడి భయంకరంగా హింసించబడి చేసినటువంటి ఆడపిల్లకి కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత సింపుల్గా ఇచ్చి పడేసి అందరి గుండెల్ని కకలావికలం చేసిందో మనం చూసాం. ఎంతమంది గుండెలు బరువెక్కినయో అలాంటి సిచ్యుయేషను. దానికి ఉల్టా ఇంకొక కేసు చూస్తే ఇక్కడ చూడండి, ఈ ఆడపిల్లలు అందామా ఏమందామో నాకు అర్థం కానటువంటి విషయం. ఇంత పైశాచికత్వమైనటువంటి ఆలోచనలు, పైశాచికపరమైనటువంటి ఆ చర్యలు చేయాలనేటటువంటివి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలాసార్లు ఆడపిల్లల గురించి, ఆడపిల్లల ప్రవర్తన మార్చుకోండి అని మారాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి, దానివల్ల జరిగేటటువంటి ప్రమాదాలు ఏంటి అనేసి చాలాసార్లు నేను హెచ్చరించాను. ఇదిగో అలాంటి జీవితమే ఇదిగో ఈ ఆడపిల్లలో మనం చూడొచ్చు. మితిమీరినటువంటి స్వేచ్ఛతోటి ఎక్కడైనా సరే నేను చెప్తున్నాను, ఆడపిల్లకి ఖచ్చితంగా తన యొక్క విలువల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హద్దులు దాటనటువంటి స్నేహాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. హద్దులు దాటని జీవితాన్ని గడపాల్సినటువంటి అవసరం చాలా ఉంది అనేది ఈ సంఘటన ప్రూవ్ చేస్తుంది. ఎంతోమంది ఆడపిల్లలు ఇవాళ మగపిల్లలతో ఫ్రెండ్షిప్స్ నీళ్లు తాగినంత ఈజీగా అయితే వాళ్ళతోటి లైంగిక పరమైనటువంటి సంబంధాలు పెట్టుకొని, పెళ్ళిళ్ళ పేరుతోనో ప్రేమల పేరుతోనో లైంగిక పరమైనటువంటి సంబంధాలు పెట్టుకొని ఆ సంబంధాల ఉచ్చులో పడి వీళ్ళన్నా చస్తున్నారు, వాళ్ళనన్నా చంపుతున్నారు. చాలాసార్లు నన్ను అడిగారు, చాలామంది నాకు ఫోనులు చేస్తూ ఉంటారు, ఏంటండి ఆడపిల్లల్ని మీరు తిడుతున్నారు అని. తిడతా. ఏ ఆడపిల్లల్ని తిడుతున్నాను? చక్కగా కాపురం చేసుకునే భార్యల్ని తిట్టానా నేను ఎప్పుడైనా? చక్కగా తల్లిదండ్రుల మాట విని కెరీర్ను ఉన్నత స్థితిలో నిలిపినటువంటి ఆడపిల్లల్ని నేను ఎప్పుడైనా తిట్టానా? ఏ ఆడపిల్లల్ని తిట్టాను? తల్లిదండ్రుల మాట కాదని జీవితాన్ని విచ్చలవిడితనమైనటువంటి ఆ యొక్క ఐహిక సుఖాల కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆడపిల్లల గురించి నేను మాట్లాడాను. ప్రాణాలు తీస్తున్నటువంటి ఆడపిల్లల గురించి మాత్రమే నేను మాట్లాడాను. ఆడజాతిని నేను ఎప్పుడు కించపరచలా. నిన్నగాక మొన్న నేనొక్కదాన్ని మాట్లాడాను, నేను గొంతు విప్పి. అరే ఈ తీర్పు ఏంటి, ఈ ఆడపిల్లకి విలువ కట్టినటువంటి ఈ సమాజాన్ని ఏం చెయ్యాలి అని. ఎంతమంది మరి నాతో ఏకీభవించినటువంటి, నన్ను విమర్శించినటువంటి ఆడగొంతుకులు లేసినాయో చెప్పండి అమ్మా, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే ఇక్కడ నేను మళ్ళీ ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను హెచ్చరిస్తున్నాను ఏంటి అనంటే, మన ఆడపిల్లల్ని బయటికి చదువు పేరుతో పంపిస్తున్నాము. ఒకప్పుడు చదువులు ఆ ఊళ్ళోనే ఉండేవి, లేదా పక్క ఊర్లో ఉన్నా కూడా మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండేవంటే, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు పక్క ఊరికి నిరంతరము జర్నీ చేసేటటువంటిది రాకపోకలు వచ్చిపోయేటటువంటి ఆ యొక్క వెసులుబాటు ఉండేది. కాబట్టి ఈ ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళినా, చదువుకుంటున్నా, ఏం చేసినా ఎవరో ఒకళ్ళ కంటపడేవారు, వాళ్ళు హెచ్చరించడం జరిగేది. లేదా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పి ఆడపిల్లలు మగపిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కానీ సాధ్యమైనంత వరకు ఊరు దాటి ఆడపిల్లల్ని పంపించలేదు. సరే, మన యొక్క బానిసత్వానికో లేకపోతే మన మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, పురుషాధిక్యత తోటి మన మీద జరిగేటటువంటి దాడులు అనుకోండి, మనల్ని హింసించేటటువంటి పరిస్థితులు అనుకోండి, ఏ విధంగా ఒక ఆడది ఎన్ని కష్టాలు పడిందో ఈ సమాజంలో, అత్తగారింట్లో, భర్త చేతిలో, అలాగే పుట్టింట్లో కూడా ఒక్కొక్క చోట గతి లేకుండా ఉన్నటువంటి
ఆడపిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆడపిల్లకి ఒక ఆర్థిక బలం కావాలి అని చెప్పి ఎంతోమంది ముందుకొచ్చి సంఘ సంకర్తలు ఎన్నో పోరాటాలు ఇవాళ ఆడపిల్ల గడప దాటి తను ఆర్థిక పరంగా ఎదగటానికి కావలసినటువంటి ఆ యొక్క స్థితిని ఏర్పరచుకునేటటువంటి ఎన్నో అవకాశాలు ఈరోజు ఆడపిల్ల తలుపు తడుతుంటే ఈ ఆడపిల్లలు వెళ్ళి ఎవరు తలుపులు తడుతున్నారు? తలుపులు తడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ ఎలా అయిపోయిందంటే, నిజంగా నాతో రండి, మీ పేరెంట్స్ అందరికీ నేను చూపిస్తాను, ఒక డ్రైవ్ పెడదాం అనుకున్నాను. చాలామంది అంటారు, నీకెందుకు ప్రియా చౌదరి, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళదంటే చెప్పొచ్చు. ఎందుకనంటే ఎవడి వ్యక్తిగత జీవితము వాడింట్లో, ఎవడి వ్యక్తిగత జీవితమో వాడి సర్కిల్లో మాత్రమే. అది దాటి నా ఇంటి ముందుకో నా గుమ్మం ముందుకో సోషల్ మీడియాకో వస్తే అది వ్యక్తిగత జీవితం అని ఎవడు మాట్లాడడం. పబ్లిక్లో నువ్వు పెట్టిన తర్వాత ఖచ్చితంగా అది ఏ విధమైనటువంటి విషయమో సమాజానికి చేటు చేసేదైతే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం మాట్లాడతాం కూడా. ఈ ఆడపిల్లలు, ఏ ఆడపిల్ల అయినా సరే విపరీతంగా చెప్తున్నాను కదా, అమీర్పేట ఏరియాలో అయితే కోకొల్లల హాస్టల్. ఒకప్పుడు హాస్టల్స్ ఎంత, అసలు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిని చూశానో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే వద్దురా బాబు, అస్సలు ఆడపిల్లకి ఎంత బంగారు భవిష్యత్తు అని చెప్పినా కూడా ఏంటి నగరం దాటించొద్దు, అసలు ఇల్లే దాటించొద్దు అనే పరిస్థితికి ఇలాంటి సంఘటనలు చెబితే నగరం దాటించొద్దు అనేటటువంటి మనస్తత్వం నాలాంటి వాళ్ళల్లో కూడా ఏర్పడుతుందంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఆడపిల్లలు ఊరు నుంచి వాళ్ళ దుంపదగా వస్తారో లేదోనండి, వారం రోజులు కూడా ఉండదు, ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చారు, వాడు వెనకమాల బైక్ మీద ఇలా పట్టుకుని కూర్చొని పోతా ఉంటారు. చాలామంది మాట్లాడతారు నీకెందుకు అని. నాకెందుకు కాదు, ఎవ్వడో మాట్లాడకపోతే ఏం చేస్తా? ప్రపంచమంతా ఇలాంటి పోకడలతో పోతుంటే ఇదిగో ఇవాళ జీవితాలు ఇలా ఉంటాయి. 3వ రోజుకు బాయ్ ఫ్రెండ్ వస్తాం, 4వ రోజుకు వాడి బైక్ వస్తుంది, 5వ రోజుకు వాడితోటి ఎక్కడికో పోతాం, 6వ రోజుకు ఓయో రూమ్లు వస్తున్నాయి. ఇక ఆ తర్వాత పరిస్థితులు ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫీలు, ముద్దులు, మురిపాలు, బెడ్రూముల్లో ఉన్నటువంటి వీడియోలు, ఎన్ని దరిద్రాలు నా కౌన్సిలింగుల్లో నేను చూశానో, ఎన్ని దరిద్రాలు వదిలించడానికి నాకు చీ అని అసహ్యం వేసిందో నేను చెప్పలేను. ఇవాళ ఒక్కొక్క ఆడపిల్ల 25,000 రూపాయల జీతానికి కూడా ఉన్న చోటును వదిలేసి సిటీలు పట్టుకుని వచ్చేస్తున్నారు. అంత ఆ పాటి జీతము పేరెంట్స్ని పోషించడానికి ఆ ఊర్లో ఏ విధమైనటువంటి వెసులుబాటు లేదా? ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేదు. అందరూ వచ్చేయాలి, హైదరాబాద్ వచ్చేయాలి. ఆ ఇన్స్టాగ్రాముల్లో కనపడుతున్నటువంటి ఆ యొక్క సోకాల్డ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్ని లీడ్ చేసేసేయాలి. అందరూ బైకుల మీద తిరగాలి, ఆ విధంగా సెల్ఫీలు దిగాలి, బాయ్ ఫ్రెండ్తో ముద్దులు పెట్టుకోవాలి, కేకులు కట్ చేయించుకోవాలి, ఎక్కడికో వెళ్ళాలి అనేటటువంటిది ఒక జాతి అయితే, ఏమీ తెలియనటువంటి పేరెంట్స్ అరే నా బిడ్డను ఒక చోట పంపిస్తే ఒక స్థాయి అక్కడ ఉద్యోగం దొరుకుతుంది, ఇవాళ రేపట్లో తల్లిదండ్రులు అందరు కలిసేలా ఎంత దరిద్రంగా తయారయ్యారంటే నేను నిజంగా చెప్తున్నాను కదా. పెళ్లి కొడుకు ఎవడైనా సరే పెళ్లిగా నాడు ఉన్నాడు అని అంటే వాడు పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆడపిల్ల ఉద్యోగమే చేసి తీరాలి. ఏందిరా ఇది? ఆ పిల్ల బయట ఉద్యోగం చేసి తీరాలి, మళ్ళీ నీకు ఇంట్లో చాకరీలు చెయ్యాలి, మళ్ళీ ఆ పిల్ల కట్నం తీసుకురావాలి, ఇవన్నిటినీ చెయ్యాలి అంటే సదరు ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇది తప్పటం లేదు. ఆడపిల్లల్ని బయటికి పంపించి ఉద్యోగాలు చేయించు, ఇంకా బయటికి పంపించే అంటున్నారు, విదేశాలు కూడా పంపించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్నవాడు లోకల్గా ఉన్నది చూస్తే ఆ తర్వాత దేశం దాటినవాడు దేశం దాటిన దాన్నే చూసుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆడపిల్లలకి ఉన్నటువంటి బర్డెన్ అనేటటువంటి సానుభూతి ఒకవైపు వస్తే విచ్చలవిడితనంతో బతుకులు నాశనం చేసుకుంటున్నటువంటి కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు నేను ఇక్కడ. ఎందుకంటే నేను ఎన్నో కౌన్సిలింగ్స్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, ఎన్నో కేసులు నా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి నాకు తెలుసు, పోలీస్ స్టేషన్లో ఎన్నున్నాయో నాకు తెలుసు, బ్లాక్మెయిల్ చేస్తున్నారండి అని చెప్పి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నటువంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఆ జాతకాలన్నింటినీ కూడా చూసి చెప్తున్నాను నేను. ఎంతమంది అండి ఈ విధంగా బయటికి వచ్చేసి వాళ్ళతోటి మంచి నీళ్ళు తాగినంత చందంగా ఎలా ఎంత ఈజీగా అంటే ఒంటి మీద చొక్కా మార్చేసినటువంటి టీషర్ట్ మార్చేసినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ని మార్చేయడము, వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడము, ఏం అర్థం కానటువంటిది. కనీసం పేరెంట్స్ కూడా ఆ పిల్లలకి చెప్పవలసినటువంటి నీతి అని నేను మాట్లాడను, కనీసం వాళ్ళ జాగ్రత్తలు కూడా చెప్పనటువంటి హీనస్థితిలో ఇవాళ పేరెంట్స్ ఉన్నారా? క్లాసులో పీకాల్సింది పేరెంట్స్గా, పిల్లలకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో
పరిస్థితుల్లో ఇవాళ సమాజం ఉంది. ఈ కేసు చూడండి, ఈ అమ్మాయి ఇలాంటి జీవితాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను ఈ కేసుని ఎందుకంటే అసలు దీని గురించి మాట్లాడకూడదు అనుకున్నాను నేను. కానీ ఎందుకు మాట్లాడానంటే నా దగ్గరికి నేను ఎన్నో చూశాను, ఎన్నో సాల్వ్ చేశాను, సాల్వ్ చేయని ఇంకా అసలు నా వల్ల కాలేదంటే చేతగాక కాదు, అంత దరిద్రంగా ఆడపిల్లలే ముందుకు దూకి నాశనం చేసి భ్రష్టు పట్టించుకున్నారు జీవితాలని. తెలుసా మీకు ఆ సంగతి? ఎంత దరిద్రమైనటువంటి వీడియోలు అంటే వీళ్ళ చాటింగ్లు చూపిస్తున్నారు అవతల వాళ్ళు. నేను వాళ్ళని పిలిపించినప్పుడు వీళ్ళ ఆడపిల్లల చాటింగ్లే మగాడిని ఎంత రెచ్చగొడుతున్నారు అని అంటే, వీడు ఎక్కడికన్నా తీసుకెళ్ళకపోతే వాడి మగతనాన్ని రెచ్చగొడుతున్నారు, వాడి ఆర్థిక పరిస్థితిని రెచ్చగొడుతున్నాడు, ఇంకొకటితోటి పోల్చి వీడిని ఎందుకో పనికి రాకుండా నపుంసకుడిని చేసి అవతల పారేస్తా ఉన్నారు. ఇలాంటి వెర్షన్లో ఇట్లాంటి జాతి గురించి నేను మాట్లాడుతున్న, అందరు ఆడపిల్లల గురించి నేను మాట్లాడడం లేదు. పేరెంట్స్ మాట వినే ఆడపిల్లలు చాలా మంది చాలా ఉన్నారు. వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకున్న ఆడపిల్లల యొక్క గొప్ప చరిత్ర కూడా నాకు తెలుసు. ఈ విధంగా వచ్చేసి ఏంటండి అది నాకు అర్థం కాక అడుగుతాను. లైంగిక పరమైనటువంటి సంబంధాలు పెట్టుకు సచ్చారు, ఒళ్ళు కండ కావరం ఎక్కింది, ఓర్చుకోలేక సచ్చినారని అనుకుంటా మళ్ళీ వాటిల్ని వీడియోలు ఆ వీడియోలో పెట్టిన తర్వాత నువ్వు చూసుకుందాం నేను చూసుకుంటాం. నేను చాలా మందిని అడిగి ఈ దరిద్రాలు ఎందుకు సచ్చినారా మీరు ఇట్లాగా అని చెప్పేసి అని అడిగితే చెప్పింది ఏంటి అని అంటే, తర్వాత మనం చూసుకుందాము, మరి నువ్వు లేనప్పుడు నేను చూసుకుంటారా, నేను లేనప్పుడు నువ్వు చూసుకోరా అని అది వాడు పెట్టుకున్నటువంటి దరిద్రాలు ఇవి. ఇక కొంతమందిని అయితే ఇక నేను చెప్పక్కర్లా. అంత దరిద్రాలు పెట్టుకున్న తర్వాత ఈడికి ఆమె నచ్చకపోయినా, ఆమెకి వీడు నచ్చకపోయినా చరిత్ర అక్కడి నుంచి మొదలవుతుంది. బ్లాక్ మెయిలింగ్. ఈ ఆడపిల్లకి పాపం వీడు నచ్చినంత కాలం నచ్చాడు, పోయినంత రోజులు పోయింది, పడుకున్నన్ని రోజులు పడుకుంది. ఈ మాట నేను అనకూడదు కానీ అంట. ఎంజాయ్ చేసినంత కాలం ఎంజాయ్ చేసేసింది, చివరికి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటానికి వాడు నచ్చలా. ఇంకా వెనక్కి ఇంకొక స్టోరీ, ఏదో దిక్కుమాలిన స్టోరీ ఉంది, అది చాలా దరిద్రంగా ఉంది, నేను మాట్లాడు, చాలా చిరాగ్గా ఉంది నాకు. వీడు నచ్చలేదు, ఇంకొక సంబంధం కుదిరింది. ఎందుకు అంటే వీడు ఫోన్ చేసి, మరి నాతో ఇంత ఎంజాయ్ చేసినావు, నా మనాన్ని దోచుకున్నావు, నా జీవితాన్ని దోచుకున్నావు, నా జీతాన్ని దోచుకున్నావు, నా పరిస్థితి ఏంది, నువ్వు ఎట్లా పోతావు అని చెప్పేసి వాడు నిలదీసినందుకు సాయంత్రం రా అని పిలిచింది. ఈ ఎర్రిగొర్రె పోయాడు. ఎందుకంటే చాలాసార్లు ఇచ్చింది కదా చాక్లెట్లు, అందుకని మళ్ళీ తీసుకుంటానికి పోయినాడు. చాక్లెట్ పోయి ఏమైంది, చివరికి కూల్ డ్రింక్లో మత్తు మందు విషం కలిపి, పాయిజన్ కలిపి ఆ పిల్లాడికి ఇచ్చింది. ఎంత సింపుల్ చూసారా? వాడి ముందు బట్టలు ఎంత సింపుల్గా ఊడదీసిందో వాడి ప్రాణాలను కూడా అంతే సింపుల్గా తీసి అవతల పారేసింది అనంటే, ఇలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలు ఈ ఆడపిల్లల్లో ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆ విషయానికి వస్తే ఇవాళ చూడండి, ఒక కేసులోనేమో ఆడపిల్లకి అన్యాయం జరిగింది. ఇంత భయంకరంగా ఆమెని ఈ సామూహిక అత్యాచారానికి గురయ్యి అతి భయంకరంగా శారీరకంగా హింసించబడి ఇంకా చెప్పనలవగానటువంటి స్థితిలో చనిపోయినటువంటి కేసుకి ఆ జడ్జి గారికి ఆ కేసు అంత బలీయమైనది కాదు, అది అంత రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదు అని చెప్పేసి జస్ట్ సింపుల్గా ఒక శిక్ష వేసినటువంటి ఆ జడ్జి గారైతే, ఈ జడ్జి గారు ఈమె దిస్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్. ఇక్కడ చూడండి, ఎక్కడైనా పాపం ఇంకొక విధంగా చూపిస్తే ఆడవాళ్ళు బలి ఎలా అవుతారో నేను చెప్తున్నాను. ఒక అమ్మాయి ప్రశ్నించినందుకు, ఇంకొక అమ్మాయి పడుకున్నందుకు బలైనారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈమె చూసిన తర్వాత ఒక ఆడపిల్లకి ఉరి శిక్ష విధించడం అనేది నా చరిత్రలో, నా చిన్నప్పుడు ఒక కేసు చూశాను నేను. అది వరకట్నం కేసులో అత్తకి మొగుడికి ఉరిశిక్ష చేశారు. అది చాలా సంచలనమైంది అనమాట ఆ రోజుల్లో. తర్వాత దాన్ని లైఫ్ కింద మార్చారు. ఆవిడికి కిరసనాలు పోసి తగలబెట్టేసినటువంటి కేసులో. ఆ తర్వాత నేను చూసినటువంటి కేసు ఇదే. ఒక ఆడపిల్లకి ఉరిశిక్ష విధించారు అనంటే, ఆడపిల్లల్లారా పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఉరివేసినందుకు, ఉరిశిక్ష వేసినందుకు బాధపడాలా, లేకపోతే ఆ అమ్మాయి ఒక కడుపుకి కోత పెట్టినందుకు సిగ్గుపడాలా? అర్థం కానటువంటి విషయం అండి. ఎవరు ఎడ్యుకేట్ చేయాలి ఈ ఆడపిల్లల్ని? ఈ ఆడపిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకొక ఆడదే ఫోన్ చేస్తుంది, అట్టెట్ట మాట్లాడుతుంది ప్రియా చౌదరి ఆడపిల్లల గురించి. బరాబర్ మాట్లాడతా. ఎందుకు అనంటే, నాకు అన్యాయం అనిపించింది,
నేను మాట్లాడతా. సమాజానికి ఇది ఏ విధమైనటువంటి చేటు చేస్తుంది అని అనిపించినా అది ఖచ్చితంగా మాట్లాడే దమ్ము ధైర్యం నాకు ఉంది, మాట్లాడే తీరుతా. యావాకులు చెవాకులు ఎవడేమనుకుంటాడో, నేను ఆడదాన్ని కాబట్టి ఆడజాతి ఏం చేసినా ఆయనకేసుకో, ఆడు మగాడు కాబట్టి వాడు ఏం చెయ్యకపోయినా నేను విషం నూరిపోస్తా అనే తత్వం నాది కాదు. నా తత్వం ఒకటే, కుటుంబం అనేటటువంటిది భారతదేశంలో పచ్చగా ఉండాలి, అందరూ ఉండాలి. ఆడ మగ ఇద్దరు కూడా సరి సమానమైనటువంటి ఆ యొక్క భావనతో ఉంటే తప్ప, ఒకరినొకరు గౌరవించుకుంటే తప్ప ఆ కుటుంబం నిలబడితేనే ఈ జాతి నిలబడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ అమ్మ స్టోరీ ఇదైతే ఇంకొక స్టోరీ. ఆడపిల్లనమ్మా నేను, గుండెలు కదిలిచ్చేసి గుండెలు పిండేసేసి అయ్యో ఎంతమంది చేతో కన్నీళ్లు పెట్టించేసి సానుభూతిని టన్నులు మూటగట్టేసుకుని వాళ్ళందరి యొక్క కన్నీటి ప్రవాహంలో అలా ముందుకు సాగిపోతున్నటువంటి మన మధుప్రియ గారు జనాలిచ్చిన పేరు ప్రతిష్టలకి చివరికి ఆ జనాలనే గుడి బయట పెట్టి తలుపులేసి లోపల ఆడేటంత స్థాయికి ఆ అమ్మ ఎదిగిపోయింది. మీకు ఏమందామండి, మీ చర్యల్ని ఏమనాలి? మీరు పాటలు పాడుతున్నారు, పాడండి, కాదని అనడం లేదు. మీకు అంతగా దేవుడి ముందు పాట పాడాలి అనుకుంటే ఆ సెట్ వేసుకొని పాడండి. ఆ స్థాయి మీకు లేకపోతే దేవస్థానం వారిని అడిగితే ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ తీసుకొచ్చి మీకు ఇస్తారు. మీ పాట మధ్యలో ఆ క్లిప్పింగ్స్ని మీరు వేసుకో. ఈ అమ్మ శివుడి మీద ఒక పాట పాడాలనిపించింది, ఏకంగా శివుడి దగ్గరికే వెళ్ళిపోయింది, శివ గర్భగుడిలోకే వెళ్ళిపోయింది. అమ్మ నాకు అర్థంగా అడుగుతాను, గర్భగుడిలోకి ఆడవాళ్ళు వెళ్ళేది ఒక్కసారి అభిషేకం చేసేటప్పుడు, అది కూడా ఉదయం పూట. ఉదయం మాత్రమే శివుడికి అభిషేకం చేస్తారు, అది కూడా 8:30 ముందు. 8 దాటింది అని అంటే అభిషేకాలు మళ్ళీ చెయ్యరు. ఆ సమయంలో మాత్రమే ఆడవాళ్ళని కూడా గర్భగుడిలోకి రాణిస్తారు. శివలింగం తాకొచ్చు, అభిషేకం చెయ్యొచ్చు, దండం పెట్టుకోవచ్చు, బయటికి రావచ్చు, అది నియమము. ఆ తరువాత గర్భగుడిలోకి ఎవ్వరు వెళ్ళడానికి వెళ్ళలేదు. ఒక్క పూజారి గారు అయ్యవారు తప్ప, హారతి ఇవ్వడానికి, స్వామికి అర్చన చేయడానికి తప్ప ఇంకెవ్వరూ గర్భగుడిలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశమే లేదు. నువ్వు ఎలా వెళ్ళావు? అది కూడా బయట భక్తులు ఉంటే బయట తలుపులేసి మరి లోపల నీ తైతక్కల షూటింగ్లు చేసుకుంటే ఆ గుడిని పోషించేటటువంటి భక్తులు, ఆ దేవుడి చేత పోషించబడుతున్నటువంటి భక్తులు గుడి బయట నీ వెర్రిమొర్రి వేషాలకి నోరు తెరుచుకొని చూడాలనా? ఏ స్థాయికి ఎదిగిపోయావమ్మా నువ్వు? చెప్పు తల్లి. కోపం వస్తుందేమో, పెద్దదాని అయిపోయావు కదా. ఇలాంటి పెద్దవాళ్ళని చాలామందిని చూసాం మేము. కనీసము కొంచెమన్నా భగవంతుడికి ఎలాంటి, నువ్వు కనీసం ఏ సమయంలో నువ్వు గర్భగుడిలో ఉన్నావు, ఏ సమయంలో ఉండకూడదు, భగవంతుడికి నువ్వు గౌరవమే ఇవ్వకుండా దేవుడి మీద నువ్వు పాట పాడేస్తే మేము ఆ పాటను ఎత్తేసుకుని నిన్ను నెత్తికెక్కేసుకుని నీకు లక్షల రెమ్యునరేషన్లు ఇచ్చేంత స్థాయికి మేము నిన్ను బుట్టల్లో ఎత్తుకొని తట్టల్లో ఎత్తుకొని మోసేయాలా? నువ్వు పాడేటటువంటి దేవుడి పాటలో నువ్వు దేవుడికి ఇచ్చిన రెస్పెక్ట్ ఎక్కడుంది? ఆయనకి వెళ్ళకూడని ప్లేస్లోకి నువ్వు వెళ్ళావు, వెళ్ళకూడని సమయంలో నువ్వు వెళ్ళావు, వెళ్ళి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి దేవుడా అని పాడేసరికి దేవుడు కొళ్ళు మండి బయట పెట్టాడు. అర్థమైందమ్మా? దేవుడు ఊరుకుంటాడని అనుకుంటున్నారేమో. నిన్నగాక మొన్న కూడా ఒకటి చూసాం. నిన్నగాక మొన్న కూడా కనీసం ఈ మధ్యకాలంలో ఒక యాంకర్ నాకు ఎవరో పంపించారు, మేడం దీని మీద రెస్పాండ్. ప్రతి చిన్న విషయానికి రెస్పాండ్ అవ్వడం ఎందుకు, వెయిట్ చేయండి. అమ్మాయి ఏంటి, రాముడు లక్ష్మణుడు ఏంటది కల్పిత కథలు అని చెప్పేసి అని ఒక మాట మాట్లాడింది. కనీసము అమ్మాయి శ్రీముఖి ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి వెరీ నెక్స్ట్ డే వచ్చేసి సారీ చెప్పింది అందరికీ. ఏమండి నాకు తెలీదు, నేను చాలా తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి. నిజంగా అమ్మాయి మీద నాకు గౌరవం పెరిగింది. ఎందుకంటే ఈ పిల్లలకి కాన్వెంట్ చదువుల్లో రామాయణ భారతాలు మేము మొత్తుకునేది అదేనమ్మా. వీటి గురించి ఎందుకు చెప్పాలి అని అంటే ఇట్లాంటి అవాకులు చవాకులు వాగి రేపొద్దున కెరీర్లు నాశనం చేసుకుంటారు. అవి చాలా పెద్ద విషయాలు అవుతాయి, మీ పీకల మీదకే వస్తాయి. ఎందుకు తెలుసుకోవాలి మేము రామాయణాల గురించి, ఎందుకు తెలుసుకోవాలి మేము సనాతన ధర్మం గురించి అంటే ఇదే. ఓ అమ్మల్లారా అప్పల్లారా, తెలుసుకోకపోతే ఇట్లా చెప్పు దెబ్బలు తింటారు. అర్థమైందా? జనాలతోటి ఇవే అవాకులు చవాకులు పడాల్సి వస్తుంది. అందుకే నేర్చుకోవాలి, నీ ధర్మం ఏంటో నేర్చుకోవాలి. నీకు ఇక్కడ నువ్వు అంత గొప్ప పాట, ఈ పాట రాసేసినటువంటి ఆ రచయిత ఎవరో, పోనీ నువ్వే రాసుకున్నావేమో, రాసుకున్న నీకు తెలియదా?
నీకు తెలియదా? దేవాలయాలకి సంబంధించినంత వరకు ఆ యొక్క నియమాలు ఎలా ఉంటాయి అనేది నీకు తెలియదా? ఆగమ శాస్త్రం ప్రకారం ఏముంటుందో నీకు తెలియదా? ఇవన్నీ నువ్వు తెలియకుండా నువ్వు ఒక దేవుడి పాట రాసావు, పోయి గర్భగుడిలో నుంచున్నావు, ఆహా ఓహో అంటున్నావు, మేము సప్పట్లు కొట్టేసుకుని నీ వీడియోలు చూసేసి కోట్ల రూపాయలు నీకు ఇచ్చేయాలి, నేను పెంచేయాలి. ఏమంత విఐపి అని చెప్పేసి నువ్వు డైరెక్ట్గా పోయేసి గర్భగుడిలో నుంచొని పాటలు పాడేసేంత స్థితికి మీరందరూ వెళ్ళిపోయారమ్మా. దేవుడా అంత ఇదిగా మీ కింద కనిపిస్తున్నాడా? అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అసలు మిమ్మల్ని కాదమ్మా అనాల్సింది, ఒక దేవస్థానం యొక్క సిబ్బంది ఏమంటున్నారు. ఇదిగో ఇక్కడ ఒకటి ఇది చూస్తున్నాను ఏంటి అని అంటే, ఇక్కడ క్లియర్గా ఉంది టెంపుల్ కానీ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ మెనీ టెంపుల్స్ అక్రాస్ ద స్టేట్. అమ్మా చదువుకున్నావా? నీకు పర్మిషన్ ఇచ్చినాడు కూడా చదివినాడో లేదో చూడు. ఇన్క్లూడింగ్ దంటది శాంటోరియం ఆఫ్ దిస్ టెంపుల్. ఆ లోపల ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఏ విధమైనటువంటి ప్రదేశాలు వాడకూడదు. హవెవర్ ద సింగర్ అండ్ హర్ క్రూ violated these rules. ఏంటది? యాంగరింగ్ డివోటీస్ who questioned how she was permitted to enter such a రెస్ట్రిక్టెడ్ ఏరియా. నీ క్రూతో సహా వెళ్ళిపోయినావు పాప. ఏందమ్మా నీ విఐపి జులుం? ఎవడిచ్చినాడమ్మా? సరే నిన్నన్ను, ఎందుకంటే ఆడపిల్లవు కదా, మళ్ళీ చాలా సున్నితంగా ఉండి మళ్ళీ నువ్వేమన్నా అంటే మళ్ళీ నేను పడాల్సి వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అనలేము. ఎందుకంటే ఇలాంటి దగులుబాజీలు చేసేటప్పుడు మాత్రము ఆడతనం గుర్తుకు రాదు, దేవుడు గుర్తుకు రాదు, పాపం గుర్తుకు రాదు, సున్నితమైన మనస్తత్వం గుర్తుకు రాదు, అహంభావం మాత్రమే ఉంటుంది. మేము ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం ఎన్నొచ్చేస్తాయో పాపం ఆడపిల్ల వదిలేయండి, పాపం ఆడపిల్ల, ఈ పాపం ఆడపిల్ల ఎంతమందిని బయట ఇది చేసింది, ఎంతమంది మనోభావాలను దెబ్బతీసింది. కొంచెం పేరు ప్రఖ్యాతలు రాగానే నిజం చెప్తున్నాను కదా, ఇవాళ రేపట్లో ఎంత విర్రవీగిపోతున్నారంటే ఒక్కొక్కళ్ళు ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మేమేం చేస్తే అది కరెక్టు. అహంకారం నెత్తికెక్కినప్పుడు భగవంతుడు ఇలాగే దించుతాడు. కనీసం ఆ అమ్మాయి ఇంతవరకు తను ఏం చేసింది, పొరపాటు చేసింది, ఎవరిచ్చారు, ఏంటి అనేటటువంటి ఒక ఖండన కానీ ఒక ఎక్స్ప్లెనేషన్ కానీ ఇంతవరకు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పలేదు అని అంటే భయపడుతుందా? భయపడే వాళ్ళు అయితే ఇంతెందుకు చేస్తారండి బాబు? ఏమిటి ఈ దుస్థితిని ఏమనుకుందాం మనం? అసలు ఆడపిల్లలుగా ఉండండి అమ్మా, సున్నితంగా ఉండండి అమ్మా, అవసరమైనప్పుడు తలకాయలు నరకండి అమ్మ. కానీ ఇలా భగవంతుడికే మీరు శాసించే స్థాయికి మీరు వెళ్ళారు అనేటటువంటి ఆలోచన దయచేసి ఎవరు చేయకండి, దయచేసి చేయకండి. మీకు కొంచెం స్వేచ్ఛనిచ్చేస్తే, మీకు కొద్దిగా పేరు ప్రఖ్యాతలు రాగానే మీరు అసలు కుటుంబాన్ని పట్టించుకోరు, సమాజాన్ని పట్టించుకోరు, ఆడజాతిని పట్టించుకోరు, విలువలు పట్టించుకోరు. దేశం అంతకంటే పనికిరాదు. దేవుడు ఇదిగో ఇలా, దేవుడు కూడా మీ తర్వాతే, మీ పాటల తర్వాతే. మీ పాటలకి దేవుడు తప్పితే, మీరు పాట ద్వారా దేవుడు లైవ్లోకి తీసుకొస్తారు తప్పితే దేవుడు మిమ్మల్ని లైవ్లోకి తీసుకురాలేదు అనేటటువంటి ఆలోచన సరళ ఏదైతే ఉందో తగ్గించండి, దయచేసి తగ్గించండి. మీరు అందరు ఆడపిల్లలకి చెప్తున్నాను, ఒక కొద్దిగా పేరు ప్రఖ్యాతలు రాగానే ఎంత విపరీతమైనటువంటి ధోరణిలోకి సమాజానికి ఎగైనెస్ట్గా వెళ్ళిపోతారంటే చాలామందిని చూశాను నేను ఇక్కడ. ఇంకా కొంతమంది జాతకాలు బయటికి తీయాలి తొందరలో. జర్నలిజం ముసుగులో ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలాంటి దరిద్రాలు పట్టిస్తున్నారు అనే దాని మీద, ఎందుకంటే ఇప్పటివరకు నేను పట్టించుకోలేదు. కానీ ఈ విషయాలను ఇక్కడే వదిలేస్తే ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయో అర్థం కానటువంటి విషయాలండి. ఏదైనా వీళ్ళ మీదకి ఏదైనా వస్తే నేను ఆడదాన్ని, నేను మహిళని అని మాట్లాడతారు. కరెక్టే, కానీ నువ్వు చేసే పని మహిళగా ఉందా? నువ్వు చేసే పని ఒక ఆడపిల్లలాగా ఉందా? నువ్వు చేసే పని ఆ హద్దుల్లో ఉందా? ఇంతమంది మాట్లాడుతున్నారు అంటే తట్టుకోలేనటువంటి మీరు ఏదైనా బయటకు వస్తే మహిళ అనేటటువంటి కార్డు తీసేటటువంటి మీరు అలాంటి పనుల జోలికి ఎందుకు వెళ్తున్నారు అనేదే నా ప్రశ్న. అడుచు తొక్కనేలా, కాలు కడగనేలా. పొరపాట్లు జరుగుతాయి, ఎవ్వరూ పొరపాట్లు చేస్తారు అని చెయ్యరు అని నేను మాట్లాడనమ్మా. ఎంత చిన్న వాళ్ళకైనా ఎంత పెద్ద వాళ్ళకైనా ఖచ్చితంగా పొరపాట్లు జరుగుతాయి. లేదా ఒకవేళ పర్వాలేదులే అని ఒక అడుగు మనం ముందుకేసి చేసినప్పుడు, ఇలా పబ్లిక్ నుంచి కానీ వ్యవస్థ నుంచి కానీ అభ్యంతరాలు వచ్చినప్పుడు కనీసం మనం క్షమాపణ అడగడం అనేది మన విద్యుక్త ధర్మం. ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు? ఇంతవరకు కనీసం ఎందుకు ఖండించలేదు?
ఎవరున్నారు మీ వెనక? ఎవరున్నారని విర్రవీగుతున్నారు మీరు. కనీసం జాతిని పట్టించుకోరా? మేమేమో మీకు చప్పట్లు కొట్టాలి, మీరు పాడిన పాటలు మేము పాడుకోవాలి, ఇంటో మేము వీడియోల్లో పెట్టుకోవాలి, మీరు ఎక్కడైనా ప్రదర్శనలు ఇస్తే లక్షలకు లక్షలు వచ్చేసేసి మీ మీ యొక్క సభలన్నింటినీ రంజింపజేసేయాలి, అక్కడికి వచ్చి వాటిని సక్సెస్ చేసేయాలి, మా డబ్బులతో మీరు బతికేస్తారు. కానీ ఈ విధమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు మాత్రము మేమేం మాట్లాడకూడదా? మేమేం అడగకూడదా? జనం పనికిరారా? మీకు దేవుడు అంటేనే లెక్కలేదు, ఇంకా జనం అంటే ఏమి లెక్క ఉంటారమ్మా? ఆలోచన లేకుండా చేసేటటువంటి, ఆలోచన రాహిత్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏది అన్నా ఈ ప్రకృతి మాత్రం ఊరుకోదు. ఆడైనా సరే మగైనా సరే కనీసం కొన్ని హద్దులు మన జీవితానికి ఉన్నాయి. ఆ హద్దుల్లో ఉండే ప్రయత్నం చేద్దాం. ఎవ్వరం అతీతులం కాదు. నేను కూడా ఒక్కొక్కప్పుడు క్రాస్ అవ్వచ్చు. అయిన వెంటనే దాన్ని సరిదిద్దుకునేటటువంటి ప్రయాణంలో ఒక చిన్న తప్పు చెప్పడంలో తప్పు లేదమ్మా. ఎందుకు అనంటే అది మన యొక్క ఔనిత్యాన్ని పెంచుతుందే తప్ప, మన యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుతుందే తప్ప, గౌరవం తీసుకొస్తుందే తప్ప చిన్నబోవటం అనేది ఉండదు. దయచేసి ఆడపిల్లలకి చెప్తున్నాను, సాగినంత కాలం నా అంతవాడు లేడందరూ, సాగకపోతే ఊరక చతికిల పడిపోదు. సాగినంత వరకు ఐ సెలబ్రిటీ, ఐ ఉమెన్, ఐ లేడీ అని తిరిగి ఏదన్నా మొట్టికాయ వచ్చింది ఎవడన్నా పెట్టినాడు అనుకో, ప్రకృతి మీద నెత్తి మీద పెట్టింది, నేను మహిళనండి అని మాట్లాడతారు. కాబట్టి అతి సర్వత్రా వర్జయేత్. థ్యాంక్ యూ.